మెయిన్ వచ్చేసరికి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం, కంటిన్యూస్గా పోస్ట్ చేయట్లా, ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయట్లా అని అడుగుతూ ఉన్నారు. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి కరోనా టైం కదా, కరోనా టైంలో నేను బయటకు వెళ్ళి మేము ఎక్కడెక్కడ మా ఇంటికి సంబంధించి కొన్నాము, సో ఇంటికి సంబంధించిన ఏమన్నా కొనాలన్నా, ఇంటికి సంబంధించి చూపించాలన్నా, ఏం చేయాలన్నా కానీ కరోనా టైం చాలా డేంజరస్గా ఉన్న సిచ్యువేషన్. అయితే బయట థర్డ్ స్టేజ్కి ఆల్రెడీ ఇండియా ఎంటర్ అయింది కాబట్టి మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. మన పక్కన వాళ్ళకే ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, మనకు తెలియదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము బయటకు వెళ్ళి ఎలాంటి వీడియోస్ తీయట్లేదు, అది ఫస్ట్ థింగ్. అండ్ ఇవాళ మన వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, మాది సెమీ డూప్లెక్స్ హౌస్. సో ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో నేను చెప్పాను కదా, సెమీ డూప్లెక్స్ హౌస్ అయితే ఆ హౌస్ని ఎట్లా మేము ఇంటర్నల్ స్టెప్స్ అనేవి ఏమేమి చూస్ చేసుకున్నాం, స్టెప్స్ అనేవి జారకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాం, అండ్ సీలింగ్ అనేది దిమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కనపడకుండా, అది పిల్లర్ ఏవైతే ఉందో అవి కనపడకుండా ఎట్లా మేము పిఓపి చేయించాం, డిజైన్ ఎలా చేయించాము, అండ్ పెయింట్స్ ఏం యూజ్ చేసాము, అండ్ ఎంతో మీ అందరికి ఖచ్చితంగా నచ్చేటప్పుడు మా ఓపెన్ టెర్రస్ ఏరియా. ప్రతి ఒక్కరికి మనలో ఇష్టం ఉంటుంది కదా ఓపెన్ టెర్రస్ ఏరియా. సో మేము గార్డెనింగ్ కోసమని ఓపెన్ టెర్రస్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో హాఫ్ పోర్షన్ వదిలేసేసాము. సో ఆ ఫస్ట్ హాఫ్ పోర్షన్ అనేది ఎట్లా డిజైన్ చేయించాము, అండ్ ఏదైతే ఎలివేషన్ ఉందో ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ టెర్రస్ ఏరియా పైన టాప్ సీలింగ్ ఎట్లా డిజైన్ చేయించాము, అండ్ ఒక అరుగు పెట్టించాము, ఆ అరుగు ఎలా ఉండబోతుంది, దానిపైన కృష్ణుడిది ఒకటి మేము టైల్స్తో చేయించాము అనమాట, అది టైల్స్ అనమాట డిజైన్. సో టైల్స్ని ఎట్లా సెలెక్ట్ చేసాం ఇవన్నీ కూడా వీడియోలో ఉండబోతున్నాయి. ఎలివేషన్, మెయిన్ ఎలివేషన్ అనేది చాలా దగ్గర నుంచి చూపించబోతున్నాను. ఇంటర్నల్ స్టెప్స్ డిజైన్ అండ్ రాయల్ ప్లే ఈ వీడియో మొత్తంలో కవర్ అవబోతుంది. సో మీరు ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే మన వీడియో చూడాల్సిందే. సో మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి, మార్బుల్స్ గురించి, ఆ మార్బుల్స్ డిజైన్ గురించి అంతా మీకు తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా నేను ఏమైనా ఏదైనా వీడియోస్ చేసినా కానీ మీకు అవి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మా ఇల్లు చూసేద్దామా. ఇది ఎంట్రన్స్ ఆల్రెడీ చూపించాను కదా మీకు, హాల్ ఇవన్నీ. సో నేను ఇప్పుడు ఫాస్ట్గా చూపించేస్తాను. ఇంటర్నల్ స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం స్లోగా చూపిస్తాను, ఓకేనా. సో ఇది ఎంట్రీ డోర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఎలివేషన్ వీడియో కానీ మీరు చూసినట్లయితే ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా నేను చెప్పాను, మొత్తం డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది హాల్లో వచ్చినటువంటి టీవీ యూనిట్, అండ్ ఇది హాల్ ఎలివేషన్, అండ్ ఇది లైటింగ్, పిఓపి, అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ డిజైన్. అండ్ ఫస్ట్ అంతకుముందు చూపించిన వీడియోలో నేను చెప్పలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మేము సిస్టమ్ టేబుల్ అనేది చేయించాం మిగిలిన వుడ్తో. ఆల్రెడీ వుడ్ ఏదైతే చేయించామో ఆ మిగిలిన వుడ్ ఏదైతే ఉందో దాంతో టేబుల్ చేయించాం. అండ్ బుక్ షెల్ఫ్ అనేది ఒకటి చేయించాం, ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా అదే అనమాట బుక్ షెల్ఫ్. సార్ చూడండి, సో అది బుక్ షెల్ఫ్. ఇది యాక్చువల్లీ డామ్రోలో చూసాం మేము, సేమ్ మోడల్ చూస్తే 15,000 వరకు చెప్పారు అది ప్రైస్ వాళ్ళు. సో మిగిలిన వుడ్తో మేము ఆ పిక్ చూపిస్తే వుడ్ వర్కర్ అది నీట్గా చేసేసారండి. అండ్ ఇక్కడ నుంచి మనం పోర్చ్ ఏరియా అంటారు దీన్ని, చూసారు కదా మార్బుల్. సో హాల్లో నుంచి ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. కిచెన్ ఏదైతే చూపించానో, చిమ్నీ అంతకుముందు వీడియో చూపించేటప్పుడు పెట్టించలేదు, సో ఇప్పుడు పెట్టించేసాము. అండ్ ఇదంతా కిచెన్, పర్పుల్ అండ్ సిమెంట్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ అంటారు. అండ్ ఇది టిఫిన్ కౌంటర్, మొత్తం గ్రానైట్ స్టోన్తో చేయించింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇటాలియన్ షింక్, వాటర్ ప్యూరిఫైయర్. ఇక్కడ యాక్చువల్లీ మిర్రర్ రావాలి, ఇది ప్యూరిఫైయర్కి అడ్డం వచ్చిందని తీసేసారు, కొంచెం సైడ్కి పెట్టించాను. సో మిర్రర్ పైన వచ్చే లైట్ ఇది. అండ్ ఇప్పుడు నేను ఈ పోర్చ్ ఏరియాలో పిఓపి డిజైన్ అనేది ఎట్లా వచ్చిందో చూపించబోతున్నాను. సో ఇదన్నమాట, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ మనకి దిమ్మలు ఏవైతే వస్తాయో అవి కవర్ అయ్యేలాగా మా హస్బెండ్ దీన్ని చూసారు. ఇది కూడా మేము ఒక పిక్ అనేది చూసాము, పిక్ చూసి దీనికి తగినట్లు చేయించాము. ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని పోర్చ్ ఏరియా అని అంటారు. సో దీని చుట్టూతా లైటింగ్ లాగిచ్చాం, థ్రెడ్ లైటింగ్ అంటారు, స్ట్రిప్స్ ఉంటాయి. సో చుట్టూతా అది హైలైట్ అవుతా వచ్చిందనమాట. అండ్ ఆ పెయింట్ వచ్చేసరికి దాన్ని రాయల్ ప్లే అంటారు. హాల్లో చూసినట్లయితే సేమ్ పెయింట్ యూజ్ చేసాం మేము సీలింగ్కి. సో ఇక్కడ కూడా సేమ్ యూజ్ చేసి మధ్యలో వచ్చినటువంటి ఆ కడ్డీ డిజైన్ ఏదైతే ఉందో దానికి మేము వుడ్ పెయింట్ యూజ్ చేసాము. ఇదంతా కూడా ఎవరు సజెస్ట్ చేసింది ఏం కాదు, మేము నెంబర్ ఆఫ్ పెయింట్లు అయితే నెంబర్ ఆఫ్ బుక్స్ చూసాము.
వాళ్ళు ఇస్తారు కదా, సో ఆ బుక్స్ చూసి వాటిల్లో సెలెక్ట్ చేసాం ఏది సెట్ అవుతుంది అన్నట్లు. అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే మనం ఫస్ట్ ఫ్లోర్ మీకు కనిపిస్తూ ఉంది కదా, అది ఫస్ట్ ఫ్లోర్ పిఓపి అనమాట. మనం నెక్స్ట్ పైకి వెళ్దాం, అప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూసినట్లయితే కిచెన్లోకి యాక్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఒక్కొక్క కార్నర్ నుంచి చూస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇదేమో సెకండ్ బెడ్రూమ్ చెప్పాను కదా. సో ఈ 2 bedrooms కూడా యాక్సెస్ ఉండిద్ది అనమాట. ఇది మా పోర్చ్ ఏరియా ఉన్నటువంటి సీలింగ్ డిజైన్, పిఓపి డిజైన్ గురించి. అండ్ ఈ పిఓపికి డబల్ టైం కాస్ట్ తీసుకున్నారు. అంటే జనరల్గా సింగిల్ లేయర్ అయితేనేమో స్క్వేర్ ఫీట్ 30 రూపీస్ అట్లా తీసుకుంటారు కదా, ఇది 2-3 లేయర్స్ లాగా వచ్చింది కాబట్టి డబల్ ఛార్జెస్ అనేవి వేసేసారు మాకు. ఇంకా మిగిలింది రిమైనింగ్ మొత్తం వైట్ పెయింట్తో అలానే ఉంచేసేసాము. అండ్ సీలింగ్ లైట్లు వచ్చేసరికి విజయవాడలో తీసుకున్నాం, చెప్పాం కదా లైట్స్ మొత్తం. ఇది మా పోర్చ్ ఏరియా గురించి. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా చూపిస్తాను నేను. ఎక్కడ ఆ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో, పిల్లర్స్ మెయిన్ మేము పిల్లర్స్ కనపడకూడదు అన్నట్లు పిల్లర్స్ ఏరియా కవర్ చేయాలి అన్నట్లు చేసాము. ఈ డిజైన్ ఏదైతే ఉందో అది. సో ఇది లాంగ్ ఈస్ట్ సైడ్ నుంచి చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి చెప్పాను కదా మా మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ వచ్చేసరికి యూపీవీసీ డోర్స్, పీవీసీ డోర్స్ అంటారు వీటిల్ని. అండ్ హ్యాండిల్స్ కూడా చైనీస్ హ్యాండిల్స్ కాకుండా నార్మల్గా పెట్టించేసాం మేము, గడల్ టైపు. అండ్ ఇది వచ్చేసరికి మా ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఫ్లోరింగ్ చూపిస్తున్నాను, మార్బుల్ ఫ్లోరింగ్ చూడండి డిజైన్ వచ్చింది. ఇది స్టెప్స్ పైన నుంచి చూస్తే వచ్చే డిజైన్ అనమాట. అండ్ ఇది లోపలికి ఇక్కడ మా పాపవి సైకిల్స్ అట్లా చిన్న చిన్నవి పెట్టించి, అండ్ ఇన్వర్టర్ ప్రొవిజన్ కూడా మేము ఇలా స్టెప్స్ కింద ఇచ్చేసేసాము, కామన్గా ఉంటుంది అని చెప్పని చూపిస్తాను. ఇదిగోండి ఇన్వర్టర్. సో ఇన్వర్టర్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని రాయల్ ప్లే అంటారనమాట. ఇట్లా మనకి లోపల వచ్చే ఏ పెయింటింగ్ అన్నా రాయల్ ప్లే అంటారు. ఆల్రెడీ సీలింగ్కి యూజ్ చేసిన దాన్ని రాయల్ ప్లే అంటారని చెప్పాను కదా. సో ఇది కూడా రాయల్ ప్లే అనమాట. ఎల్లో కలర్ అండ్ రెడ్ బ్లూ ఇలా కాంబినేషన్ వస్తుంది. సో దీనికి కూడా స్క్వేర్ ఫీట్ కాస్ట్ తీసుకుంటారు వీళ్ళు. ఈ పెయింట్ అనేది సెపరేట్గా అమ్ముతారు, మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి సపరేట్గా వచ్చింది మనకి. ఎల్లో కలర్. సో యాక్చువల్లీ ఈ కలర్ యూజ్ చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ ఎల్లో కలరా అన్నట్లు అనిపించింది. బట్ వన్స్ ఇది వేయించాక బయట నుంచి చూసినప్పుడు ఈ టోటల్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆ విండో ఉంది కదా, ఆ విండో ఈ 2 windows నుంచి బయట నుంచి చూసినప్పుడు ఒక ఎల్లో షేడ్ అనేది ఏదో సెపరేట్ లైట్ పెట్టినట్లు లుక్ అనేది వచ్చింది. అండ్ ఇవి వచ్చేసరికి స్టెప్స్ దగ్గర పెట్టే లైట్స్ చూసారు అది ఎలిగినవి, ఇవి కూడా విజయవాడలోనే తీసుకున్నాం మేము. అండ్ ఇది స్టీల్, ఎస్ఎస్ స్టీల్తో చేయించాం మేము హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసరికి గ్లాస్ అనమాట. మేము ప్లెయిన్ గ్లాసెస్ సెలెక్ట్ చేసాము. దీనికి జనరల్గా యాసిడ్ వర్క్ అని గ్లాస్ వర్క్ అని దీని మీద వర్క్ పెయింట్ అట్లా వస్తూ ఉంటాయి, ఏమొద్దు మాకు చాలా ప్లెయిన్ లుక్ అనేది నచ్చిద్ది అని చెప్పాము. అండ్ స్టెప్స్ కూడా వైట్ పెయింటే ఉంచేసాం, వేరే ఏ పెయింట్ యూజ్ చేయలేదు. ఇంకా మేము పాటించిన రూల్ ఏంటంటే ఏదైనా స్పెసిఫిక్గా ఒక్క ఏరియా మాత్రమే హైలైట్ చేద్దాము అన్నట్లు మేము కేవలం వాల్కి మాత్రమే వేయించాం. ఇంకా మిగిలిన ఏ పార్ట్కి ఎక్కువ కలర్ అనేది వేయించకపోవడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది యాక్చువల్లీ ఇది మేము చూస్ చేసుకోవడం వల్ల. చూసారు కదా ఫ్లోర్తో సహా మీరు కానీ లాంగ్ షాట్లో చూసినట్లయితే కింద ఫ్లోరింగ్ మార్బుల్స్ వేయించాము, రాజస్థాన్ మకరానా మార్బుల్స్ అంటారు. సింగిల్స్ ఈ మార్బుల్స్కి టైల్స్కి వేరియేషన్ ఏందని అడుగుతున్నారు చాలామంది. టైల్స్ వేయడం వల్ల సెపరేట్ బాక్సెస్గా అట్లా తెలుస్తూ ఉంటాయి. బట్ మార్బుల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సింగిల్ స్టోన్ ఏదో మనం ఒక పెద్ద స్టోన్ వేయించినట్లు సింగిల్ స్టోన్ వచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది లుక్ అనేది. చూసారు కదా, ఇవ్వండి ఇక్కడి నుంచి చూపిస్తాను నేను, లాంగ్ షాట్ చూపిస్తాను. సో ఇది లాంగ్ షాట్ అనమాట ఫ్లోర్ వరకు. ఇది దీన్ని ప్యాటర్న్ అంటారు. సో మార్బుల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లా స్పెసిఫిక్గా ప్యాటర్న్ వస్తే కాస్ట్ అనేది పెరిగిపోయింది మనకి. ప్యాటర్న్ లేనివైతే తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తారు. మార్బుల్స్ అనేది జనరల్గా అన్ని వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకి స్పెసిఫిక్గా అవసరం లేదు. అండ్ ఈ ఏరియా వచ్చేసరికి మేము ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి ఒక బుద్ధ స్టాచ్యూ కానీ ఏదైనా పెట్టిద్దామని అనుకుంటున్నాం, పెబుల్స్ అట్లా వేసి. సో అది వర్క్ పెండింగ్ ఉంది. అండ్ ఈ ప్లాంట్స్ ఆల్రెడీ ఇంటీరియర్ ప్లాంట్స్ అని చెప్పని తీసుకున్నాం, ప్రస్తుతానికి వీడియో కోసమని ఇక్కడ సెట్ చేశాను.
బట్ యాక్చువల్లీ హాల్ ఏరియాలో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి పెడతా ఉంటాను. ఇక్కడ మనీ ప్లాంట్ జనరల్గా అల్లుకునేది వస్తూ ఉంటుంది. ఆ మనీ ప్లాంట్ అల్లుకునే దాని బదులు ఇట్లా స్టాండ్ లాగా పెరిగేలాగా వచ్చింది అని అంటే అది బుక్ చేసాము. అండ్ కడియం నుంచి ప్లాంట్స్ తెప్పించిపోతున్నాం. నెక్స్ట్ మీరు కమింగ్ అప్ వీడియోస్లో ఆ వీడియో కూడా చూస్తారు. అండ్ స్టెప్స్కి వచ్చేసరికి జనరల్గా టైల్స్ కానీ లేదంటే ఏదైతే గ్రానైట్ ఉందో గ్రానైట్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా వెల్ పాలిష్డ్గా వేయిస్తూ ఉంటారు, లేదంటే ఇట్లానే కంప్లీట్గా టైల్స్ అన్న వేయిస్తారు. మేము వచ్చేసరికి గ్రానైటే చూస్ చేసుకున్నాము. బట్ మేమేం చేసామంటే లెబోత్రే ఫినిషింగ్ అంటారు దీన్ని. సో మనకి నార్మల్ స్టోను నల్లరాయి అంటారు కదా, సో నల్లరాయి ఎట్లా వచ్చిందో అదే వస్తుంది. యాంటీ స్లిప్పరీ, దీనివల్ల ఏంటంటే మనకి జారకుండా ఉంటుంది. అండ్ కాంబినేషన్ వచ్చేసరికి మేము గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. చాలా డీసెంట్ లుక్ ఇచ్చింది. అండ్ ఈ గ్రే కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం పాలిష్డే. సో ఇక్కడ మీకు బ్రైట్నెస్, లైటింగ్ అనేది తెలుస్తూ ఉండిద్ది, ఆ షైనింగ్ అనేది చూసారు కదా. ఇది మా ఇంటర్నల్ స్టెప్స్ గురించి. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఈ లైట్స్ చూసారు కదా, సో ఈ లైట్స్ కూడా విజయవాడలో తీసుకున్నాము. ఇది పైకి ఎక్కేటప్పుడు పైన ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్లీ వాస్తు ప్రకారం సిద్ధాంతం ఏం చెప్పారంటే ఒక 2 విండోస్ ఎక్స్ట్రా పెట్టాలి మీరు, ఇంకా 3 విండోస్ అని చెప్పని అన్నారు. దానికోసం మా హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ తూర్పు వైపు గోడ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయమన్నారు. బట్ టీవీ పక్కన అది రావడం అనేది అంత మంచి ఐడియా కాదు కాబట్టి, టీవీ పక్కన కిటికీలు రావడం అంటే మనకి టీవీ లుక్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మనం అంత ఫ్రీగా టీవీ చూడలేము. కాబట్టి మేము ఇక్కడ ఏదైతే ఉందో స్టెప్స్ దగ్గర ఇట్లా పెట్టిద్దాము. సో ఒక్కొక్క స్టెప్ దగ్గర ఒక్కొక్క విండో వచ్చేలాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాం. సో అలానే డైమండ్ షేప్లో పెట్టించాము. సో ఏదో ఇంటీరియర్ పాయింట్ అన్నట్లు చాలామంది అడిగారు. ఇక్కడ ఈ విండోస్ ఏవైతే ఉన్నాయో అవి రావడం చాలా బాగుంది అన్నట్లు. బట్ ఇదైతే వాస్తు ప్రకారం ఇట్లా సెట్ చేసాం మేము. సో డిజైన్కి డిజైన్ ఉంది, మాకు నచ్చినట్లు హాల్ కూడా పాడవకుండా వచ్చేసేసింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది చూసారు కదా, ఇది టాప్ వ్యూ అనమాట, పోర్చ్ ఏరియా టాప్ వ్యూ. అండ్ మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము. చూడండి, నేను ఇప్పుడు స్టెప్స్ చూపిస్తాను కొంచెం సేపు. అండ్ ఇవి కూడా అవే లైట్స్, ఒక 4 లైట్స్ పెట్టించాం, వాల్ లైట్స్. అండ్ ఇది పైకి వచ్చిన తర్వాత ఉండేటటువంటి వ్యూ చూసారు కదా, ఇక్కడ కూడా ప్యాటర్న్ వచ్చింది. ఇదంతా మీకు చూడటానికి సింగిల్ స్టోన్ లాగా కనిపిస్తుంది కదా. సో అదే టైల్స్ అయితే మనకి ఇట్లా సింగిల్ స్టోన్ లాగా కనపడదు, అదొక్కటే డిసడ్వాంటేజ్. టైల్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి 3rd బెడ్రూమ్ డోర్. ఇది కూడా యూపీవీసీ డోరే. ఎవరైనా గెస్ట్లు ఈ రూమ్లో స్టే చేసినప్పుడు వాళ్ళని ఒకవేళ మేము ఫస్ట్ ఫ్లోర్కి రావాలంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్లు, సో అటు సైడ్ కూడా సెపరేట్గా ఒక డోర్ అనేది పెట్టించాను, డబల్ డోరు. ఇదనమాట. ఇక్కడ వచ్చేసరికి జిమ్ ఏరియా లాగా పెట్టుకున్నాం. జనరల్గా మనం ఏం చేసినా తూర్పు వైపు తిరిగి చేయడం అనేది మన ఆనవాయితీ కదా. సో ఇక్కడ ఫ్యూచర్లో ఏదన్నా జిమ్ ఎక్విప్మెంట్ ఏదైనా పెట్టించిన చిన్న సైక్లింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ ఏమన్నా పెట్టించినా బాగుండిద్దని. అండ్ అలాగే ఇక్కడ మేము ఒకటి ప్రొవిజన్ కూడా ఇచ్చేసేసాము, పాయింటర్ ఇచ్చేసాము. ఇక్కడ విండో వచ్చింది కాబట్టి ఇటు సైడ్ నుంచి, ఇది ఈస్ట్ సైడ్ అండి. సో ఇప్పుడు ఏదైతే బట్టలు కనిపిస్తున్నాయో అదంతా రెంటెడ్ ప్రిమిసెస్ అనమాట, అద్దెకు ఉండే వాళ్ళ కోసం మేము చేయించింది. ఇదిగోని చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ హౌస్ అనేది నేను సపరేట్గా మళ్ళీ చూపిస్తాను మీకు. నేను ఈ తూర్పు వైపు పైకి ఎక్కడానికి అవుట్ సైడ్ స్టెప్స్ అనమాట కనిపిస్తున్నాయి కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొవిజన్ అనమాట. సో అదొక సెపరేట్ వీడియో చేస్తా, ఆ హౌస్ మొత్తం నేను రెంటెడ్ ప్రిమిసెస్కి మేము ఏమేమి చాయిసెస్ తీసుకున్నాము. ఎక్కువ మందికి మా ఇల్లు చూసినప్పుడు నచ్చింది ఏంటంటే ఇది సెమీ డూప్లెక్స్ అయ్యుండి కూడా అసలు రెంటెడ్ ప్రిమిసెస్ ఎట్లా వచ్చింది, అది కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు బాగా డిజైన్ చేశారు అని చెప్పనేసేసి. సో ఇది టాప్ వ్యూ అనమాట, చూస్తున్నారు కదా, పైనుంచి మార్బుల్ డిజైన్ చూస్తున్నారు కదా మీరు. ప్యాటర్న్ మొత్తం జిగ్ జాగ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇది టాప్ వ్యూ, పైనుంచి కిచెన్ కనిపిస్తుంది అని చెప్పాను కదా. సో ఇది కిచెన్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. అటు సైడ్కి వెళ్తేనేమో మనకి 2nd బెడ్రూమ్ కనిపిస్తుంది, మన ఇష్టము. సో ఇది టాప్ వ్యూ అనమాట. ఇలా ప్యాటర్న్ రావడానికి యాక్చువల్లీ కాస్ట్ ఎక్కువ పడిద్ది అని చెప్పన్నారు, ప్యాటర్న్ వచ్చినటువంటి మార్బుల్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ సీలింగ్ గురించి చెప్తాను నేను. ఈ డిజైన్, సీలింగ్ డిజైన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మా హస్బెండ్ చెప్పిన డిజైన్. ఇదైతే ఎక్కడ చూసింది అయితే కాదు మేము. సో మా మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ దిమ్మెలు వస్తాయి కదా, ఈ పైన వచ్చేటటువంటి సీలింగ్లో వచ్చే దిమ్మెలు ఏవైతే ఉన్నాయో పిల్లర్స్, అవి కవర్ అవ్వాలి.
అన్నట్లు ఇది పెట్టేసి ఎక్కడ పిల్లర్స్ కనపడకూడదు అని. సో ఇక్కడ కూడా రాయల్ ప్లే యూజ్ చేసాం మేము. రాయల్ ప్లే అండ్ ఆ బార్డర్స్ వచ్చేసరికి వైట్ కలర్లో అలానే ఉంచేసేసాము. అండ్ ఈ మధ్యలో ఇట్లా వుడ్ స్టైల్లో పెట్టించేసాము. రోజ్ వుడ్, రెడ్ వుడ్ వేసేసేసి రెడ్ కలర్ పెయింట్. ఇక్కడ షాండ్లియర్ రావాలి. షాండ్లియర్ అయితే పెండింగ్ ఉంది. లాస్ట్లో బాగా టైట్ అయిపోయి షాండ్లియర్ అయితే మేము పర్చేస్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసరికి ఒక ఫ్లవర్ అక్కడ అలా పెట్టించాం. అక్కడ కూడా ఫ్యూచర్లో కుదిరితే ఒక షాండ్లియర్ లాంటిది పెట్టిద్దామని ఇలా స్టెప్స్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ దగ్గర మేము ఇట్లా షాండ్లియర్ పెట్టించాం. అండ్ పెయింట్ కూడా హడావిడిగా వేయించకుండా న్యాచురల్ కలర్ ఆరెంజ్ కలర్ వేయించేసేసాము. బార్డర్ పెట్టించేసేసాము. మిగిలింది ఏది సీలింగ్ చేయించలేదు మేము. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ బార్డర్ మాత్రమే, ఓన్లీ ఈ పెయింట్ ఏదైతే రాయల్ ప్లే కనిపిస్తుందో ఇంతవరకు మాత్రమే మేము పిఓపి చేయించాము. మిగిలిందంతా ఇట్లా బార్డర్స్తో కవర్ చేసాము. బార్డర్స్ కూడా వాంటెడ్ కానీ ఎలాంటి కలర్ వేయించలేదు, హైలైట్ చేయలేదు కావాలని. ఇట్లా ప్లెయిన్ కలర్స్ వైట్లో ఉంటేనే నచ్చిద్ది, డీసెంట్గా ఉండిద్ది అన్న ఒపీనియన్తో మాకు కళ్ళకు బాగుంటుందని. సో ఇప్పుడు మనము మా ఓపెన్ టెర్రస్లోకి వెళ్ళిపోబోతున్నాము. ఓపెన్ టెర్రస్ డిజైన్ కూడా మేము డిజైన్ చేసుకున్నాము. ఇది ఒక రేపు స్లాబ్ పోస్తారనంగా ఈరోజు ఇంకోటి ఇక్కడ మెష్ డోర్ ఒకటి పెట్టించేసాము. మెష్ డోర్ చూస్తున్నారు కదా. అండ్ సో ఇప్పుడు నేను వీడియో తీసే టైం వచ్చేసరికి 10:30 అరౌండ్ 11 అయింది. ఇది మా ఓపెన్ టెర్రస్ డిజైన్. నీడ చూడండి ఎట్లా కనిపిస్తుంది. సో ఇదే షేప్ పైన వస్తుంది చూడండి. దీనికి కూడా రాయల్ ప్లే యూజ్ చేసాము. గ్రీన్ కలర్ యూజ్ చేసాము మేము. చూసారు కదా, గ్రీన్ కలర్ వాంటెడ్ కానీ ఇంకా వేరే దేంతో కవర్ చేయట్లేదు. సీలింగ్ లైట్స్ పెట్టించేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాంటీ స్లిప్పరీ టైల్స్, వుడెన్ టైల్స్ వేయించాం మేము. వుడ్ కలర్లోనే టైల్స్ అన్నీ వేయించాం. 3rd బెడ్రూమ్ అన్నాం కదా, దానికి ఇట్లా గ్లాస్ డోర్ సెట్ చేయించేసాం మేము. సో ఇక్కడ నుంచి ఇట్లా సందు వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి పిల్లర్కి మేము మొత్తం గ్రానైట్ పెట్టించేసాము. గ్రానైట్. ఇంకా అటు సైడ్ వచ్చేసరికి ఇట్లా అన్ని స్మాల్వి పిల్లర్స్ టైప్ వచ్చేసేసి చిన్నవి లైన్స్ టైప్. ఇదంతా కూడా మేము చెప్పింది ఇలా రావాలి అని. వీటన్నిటికీ ఫ్యూచర్లో తమలపాకు మొక్కలు, ద్రాక్షాలు ఇట్లా అల్లుకునే మొక్కలు ఉంటాయి కదా, మనీ ప్లాంట్స్ అట్లా స్పెసిఫిక్గా అవన్నీ అల్లియాలి అని చెప్పని. ఇది టాప్ వ్యూ. సో ఇది కంప్లీట్ డిజైన్ అనమాట. ఇది మేమే డిజైన్ చేసాము. డిజైన్ చేసి మా మేస్త్రికి చెప్పాము ఇట్లా కావాలి మాకు అని. సో ఏదైతే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వాళ్ళు స్లాబ్ పోస్తారో ఆ టైంలో ఇలా సెట్ చేశారు. మొత్తం చెక్క పెట్టడం అంటారు కదా, షంటరింగ్ చెక్క, అది మొత్తం ఇట్లా సెట్ చేశారు. మొత్తం వాళ్ళ ఐరన్తో వేసేసేసి. అండ్ ఇది మా ఫేవరెట్ ఏరియా. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో నేను ఇక్కడి నుంచోనే చెప్పానండి. చూస్తున్నారు కదా, రాధాకృష్ణులు. ఇవి టైల్స్ అనమాట. టైల్స్ ఇట్లా వస్తే ఇంకా ఇది బాగుంటుంది. కంప్లీట్గా గార్డెనింగ్ చేయించుకున్నప్పుడు ఇట్లా ఉంటే బాగుండిద్ది అని అట్లా పెట్టించాము. సో ఇది రాధాకృష్ణుల బొమ్మ. అండ్ ఇక్కడ ఒక అరుగు పెట్టించాము. ప్రతిసారి మనం పైకి చైర్స్ తెచ్చుకోలేము, ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా వచ్చి పైన కూర్చోవాలనుకున్నా కానీ ఇక్కడ మనం కూర్చోవచ్చు అని ఒక అరుగు టైప్ పెట్టించాము. ఊర్లలో ఉండిద్ది కదా, సో ఆ ఫీల్ కోసం అన్నట్లు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మేము ఉయ్యాల ఒకటి పెట్టిద్దాం అనుకుంటున్నాము. స్వింగ్ టైప్ వస్తుంది కదండి, కూర్చొని ముగ్గురు ఇట్లా కూర్చునేది. అట్లాంటి ఉయ్యాలకు ముందే ప్రొవిజన్ కూడా పెట్టించేసాం. అండ్ సీలింగ్ లైట్లు ఇవి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్ని ఇలానే ప్లెయిన్గా వదిలేసేసాము. ఎందుకంటే ఈ వాల్ని ఇలా ప్లెయిన్గా వదిలేసేసింది. ఇక్కడ ప్రొజెక్టర్ ఒకటి పెట్టేసేసి దీనికి, ఈ ప్రొజెక్టర్లో నుంచి ఇక్కడ ఎప్పుడైనా ఓపెన్గా మనం నైట్ టైం మూవీస్ చూడాలి అని అనుకున్నప్పుడు చూడొచ్చు అని చెప్పని ఈ వాల్ని ఇలా ప్లెయిన్గా వదిలేసేసాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇదనమాట. అండ్ ఇక్కడ ఒక మేము పాయింటర్ కూడా ఇచ్చేసేసాం. చూసారు కదా, ఇది ఒక పాయింటర్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది వచ్చేసరికి కాఫీ బ్రౌన్ అంటారు కదా, మొత్తము మేము గ్రానైట్ యూజ్ చేసాము. గ్రానైట్ స్టోన్తోనే మొత్తం చేసామన్నమాట. చూడండి, ఫిల్ చేయించాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టాప్ ఏరియా ఇది కూడా రాయల్ ప్లేతోనే చేయించేసాము. అండ్ ఇది టాప్ వ్యూ అనమాట మా ఇంటిది. టాప్ వ్యూ ఇది ప్లాంట్స్కి వదిలేసేసాము. వర్షం పడింది కదా, సో మా ఇంటి చుట్టూ నీళ్ళు నిలబడినాయి, అవుట్స్కట్స్ కాబట్టి.
అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇల్లు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము. ఒకటి రెంటెడ్ కోసం అన్నట్లు మాకు తోడుగా ఉంటారు కొంచెం అన్నట్లు, ఇది కూడా మాదే కట్టిస్తున్నాము. అండ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది టాప్ వ్యూ అనమాట, పైన నుంచి కనిపించే వ్యూ. కార్ పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ డోరు. అండ్ ఇక్కడ అంతా ఫుల్ గ్లాస్ పెట్టించేసాం, చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్గా గ్లాస్ పెట్టించేసేసి వుడ్తో చేయించాం. జనరల్గా అయితే ఇక్కడ ఇలా వస్తుంది స్టీల్ అండ్ గ్లాస్ కాంబినేషన్లో చూసుంటారు మీరు చాలా ఇళ్లలో. ఈ సిమెంట్ అనేది ఓల్డ్ మోడల్, బట్ ప్రస్తుతానికి మేము ఇది అడాప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ స్టీల్ అని అంటే చాలా కాస్ట్ అవుతుంది, పైగా తర్వాత ఫ్యూచర్లో తుప్పు పట్టిన లైఫ్ కూడా తక్కువే కదా అన్నట్లు మేము సిమెంట్తోనే చేయించాం. ఇది కూడా ఒక మూవీలో చూసాం యాక్చువల్లీ. సో మూవీలో చూసాం, అంటే ఈ మోడల్ చూసాము, బట్ పెయింట్ అనేది రాయల్ ప్లే. మేము వుడెన్ పెయింట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వుడెన్ పెయింట్ అనేది బయట నిలబడదని అన్నారు. సో గ్రీన్ కలర్ అయితే కళ్ళకి బాగా ప్లెజెంట్గా ఉంటుంది, నీట్గా ఉండిద్ది అని చెప్పని. అండ్ ఇక్కడ 3rd బెడ్రూమ్ పక్కన ఇట్లా సందు వచ్చేసేస్తుంది. అండ్ ఈ ఓపెన్ టెర్రస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఇట్లా ఎందుకు వదిలేసేసామని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ గ్రాస్ వేయిద్దామని చెప్పని ప్లాన్ చేసేసాము. సో అది కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో తగ్గిపోయింది. మెయిన్ ఎండలో తీయడానికి కారణం ఏంటంటే మీకు ఎలివేషన్ అనేది బాగా నీడలో కూడా బాగా తెలుస్తుంది అని చెప్పనేసి. సో ఒకవేళ నేను నెక్స్ట్ మా పై ఫ్లోర్ కానీ తీసినట్లయితే టాప్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడంతా మొత్తం ఆర్టిఫిషియల్ గ్రాస్ కోసం మేము వదిలిపెట్టేసేసాము. అండ్ ఈ హోల్స్ మీకు ఇక్కడ ఏవైతే బాక్సెస్ కనిపిస్తున్నాయి ఈ పైన, ఈ బాక్సెస్లో కూడా మేము జల్లీ డిజైన్ పెట్టించి దాని చుట్టూతా మేము వైరింగ్ లైటింగ్ లాగిద్దామని ప్లాన్ చేసాం. బట్ ఇల్లు హౌస్ ఓపెనింగ్ అనేది చాలా ఎమర్జెన్సీగా ఫాస్ట్గా జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మేము అది మిస్ అయిపోయింది. వైర్లు కూడా కనిపిస్తుంది చూసారా, సో అవి దానికోసమనే స్టార్ట్ చేసాం. ఈ 3 ఏవైతే ఉన్నాయో హోల్స్, ఈ బాక్సెస్ ఇవి కింద నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తాయి. ఇది కూడా ఒక మేము ఇమేజ్లో చూసి అడాప్ట్ చేసుకుందే ఈ 3 బాక్సెస్ ఏవైతే ఉందో అది. సో ఇది ఒకవేళ మేము ఫర్దర్గా పెట్టించినట్లయితే అప్పుడు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో ఇక్కడ కూడా మేము గ్రానైట్ స్టోన్స్తో ఆల్టర్నేటివ్గా వేయించేసాము. ఈ 3rd బెడ్రూమ్కి వచ్చినటువంటి గ్లాస్ పెట్టించేసాము. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా జల్లీ డిజైన్ అంటారు కదా, ఇది మొత్తం బయట నుంచి చూస్తే మీకు అర్థమైంది. సో ఇది జస్ట్ ఇటు సైడ్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ అక్రిలిక్ షీట్ పెట్టించాం దీనికి సపోర్టింగ్, అండ్ స్టీల్ పెట్టించేసేసాం. జనరల్గా వాల్కి పెడతారు ఇది. సో వాల్కి పెట్టాలి అని అన్నప్పుడు మాకు కానీ ఇది పెట్టించాలని ఉండింది. సో ఆల్టర్నేటివ్ థాట్ కింద ఇట్లా స్టీల్ రాడ్స్ వేయించేసేసి, అంటే ఇంటర్నల్గా చూసినా బాగుండిద్ది అన్నట్లు ఇది పెట్టించేసాము. సో ఈ ఎల్ షేప్లో ఇది వస్తుంది అనమాట. మీరు మా ఎలివేషన్ వీడియో చూసినట్లయితే మీకు దానిలో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మేము మా ఇంటికి వెస్ట్ సైడ్ ఇదనమాట, బ్యాక్ సైడ్. సో 3rd బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ వచ్చేసింది. వర్షం నీళ్ళు రాకుండా ఇలా పెట్టించాం. బట్ ప్రస్తుతానికైతే వర్షం వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. సో మేము ఇంకా ఆలోచించాలి దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్. అండ్ ఇది వచ్చేసరికి చెప్పాను కదా ఇందాక ఇంటర్నల్ స్టెప్స్ దగ్గర మీకు ఒకటి విండో చూపించాను కదా. సో ఇది వచ్చేసరికి ఇక్కడ విండో అండి. విండోస్ అన్నిటికీ మేము 3 లేయరే యూజ్ చేసాము. ఇవన్నీ కూడా మూవబుల్ విండోస్ అంటారు కదా, సో ఇట్లా 3 లేయర్ అనమాట. ఇక్కడైతే మేము మెష్ డోర్ ఏం పెట్టలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాక్స్ వచ్చినాయి. జనరల్గా ఈ లాక్స్ అనేవి మనకి ఇంటర్నల్గా వస్తాయి, లోపల వైపు వస్తాయి. సో ఇది పైకి వచ్చిన తర్వాత మనకి పడమర వైపు అంటే వెస్ట్ సైడ్ ఉండేటటువంటి ఎలివేషన్ డిజైన్ అని జస్ట్ ఇలా పిన్స్ పెట్టించేసాం వెస్ట్ సైడ్ వచ్చేసరికి. ఈ పిన్స్కి చాలా టైం పట్టింది. ప్రతి చోట మీరు గమనించినట్లయితే గ్రీన్ కలర్ రాయల్ ప్లేనే యూజ్ చేసాము. సో మేము ఎక్కువ కలర్స్ అనేవి మార్చడానికి ఇష్టపడలేదు, అస్సలు ఇష్టపడలేదు. మెయిన్ ప్లెజెంట్గా ఉండే కలర్స్ అండ్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. వన్స్ ఒక చోట డిజైడ్ ఏదైతే మనము చేసామో అదే ఇంకా మిగిలిన చోట అంతా చేపిద్దాం అన్నట్లు. అండ్ ఈ వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ కట్ సైడ్ ఉండేది రెంటెడ్ ప్రిమిసెస్. నేను ఇంకొక వేరే వీడియోలో దాన్ని షేర్ చేస్తాను. రాయల్ ప్లే దగ్గర నుంచి చూపిస్తా. గ్రీన్ కలర్ ఇట్లా ప్యాటర్న్ ఇలా వస్తుంది. ఇదన్నమాట కనిపించేది మా మమ్మీ వాళ్ళ హౌస్, టాప్ నుంచి బాటమ్ దాకా ఇట్లా పిన్స్ చేయించేసాం మేము. ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం
అస్సలు మర్చిపోవద్దు. ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్. అండ్ కరోనా టైం కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి వీడియోస్ చేయలేము కాబట్టి ఇంట్లో ఉన్న వరకే వీడియోస్ స్లోగా చేస్తా ఉన్నా. అదొక్కటే రీజన్. వీడియోస్ అనేవి కొంచెం లేట్గా పోస్ట్ చేయడానికి. ఏ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ పోస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ప్రతి వీడియో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉండాలన్నది మాత్రమే నా ఇంటెన్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మా ఇంటి గురించి ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలని ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.